బిగ్ బాస్ సీజన్ 8లో ఏ ముహూర్తాన నోరేసినంటూ రూల్ పెట్టారో కానీ కంటెస్టెంట్లు ఆకలితో అలమటిస్తున్నారు. అసలు తను బయటికి రావడానికి ఆకలి కూడా ఓ కారణం అంటూ శేఖర్ భాష కూడా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నిన్న కిచెన్ పై కొన్ని రూల్స్ పెట్టిన బిగ్ బాస్ తాజాగా వదిలిన ప్రోమోలో మరికొన్ని రూల్స్ పెట్టాడు. దీంతో కాంతార టీం చీఫ్ అభయ్ గట్టిగానే ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో రూల్స్ ఎవరు తయారు చేస్తున్నారో కానీ వాడిని ఉతికారేసేలా ఉన్నారు కంటెస్టెంట్లు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ వాపోతున్నారు. మొన్న ఇదే విషయంపై శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అయ్యాక పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అతని అక్కడ ఫుడ్ లేకపోవడంతో బాగా ఇబ్బంది అయిందని, అందుకే బయటకొచ్చేసా అంటూ చెప్పాడు. ఇక నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఫుడ్ తయారీ విషయంలో కూడా కొన్ని ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక నుండి వారంలో 14 గంటలే కిచెన్లో వంట చేయాలని, ఎన్నిసార్లు చేసుకుంటారో మీ ఇష్టమంటూ రూల్ పెట్టాడు. దీంతో పోనీలే అంటూ రెండు టీంలు కలిసి కిచెన్లో వంట చేసుకుంటున్నారు. అయితే తాజా ప్రోమోలో మరో షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంటి కిచెన్లో ఇప్పటి నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్లో ఒక సమయంలో ఒక టీం మాత్రమే వంట చేయాలి. అలాగే ఒక టీం వంట చేసేటప్పుడు ఆ టీంకి సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్లో ఉండాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయడం కూడా పరిగణలోకి తీసుకుంటామంటూ తాజాగా బిగ్ బాస్ రూల్ పెట్టాడు. ఇది విన్న వెంటనే కంటెస్టెంట్ల ముఖాలన్నీ వాడిపోయాయి. ఇక కాంతారా చీఫ్ అభయ్ అయితే బిగ్ బాస్ పై ఫైర్ అయ్యాడు. మనిషి పుట్టుక పుట్టారా లేదా, అసలు ఈ రూల్స్ రాసినోళ్ళు అంతమందికి ముగ్గురు ఎలా వండుతారో ధమాక్ లేదా, తినడానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండడానికి పెడుతున్నారా అంటూ అభయ్ ఫైర్ అయ్యాడు. నిజానికి మొన్న జరిగిన బెలూన్ టాస్క్ నుండి బిగ్ బాస్కి కౌంటర్ వేస్తూనే ఉన్నాడు అభయ్. నేను ఇట్లనే మాట్లాడతా, ఉంచితే ఉంచండి, పీకితే పీకేయండి అంటూ డైరెక్ట్గా చెప్తున్నాడు అభయ్. అయితే మరి ఫుడ్ విషయంలో ఇంత స్ట్రిక్ట్గా బిగ్ బాస్ ఉండడం ఆడియన్స్కి కూడా నచ్చడం లేదు. ఇప్పటి వరకు ఏ సీజన్లోనూ లేని రూల్స్ పెట్టి ఒక రకంగా కంటెస్టెంట్లను టార్చర్ చేస్తున్నారంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయినా గేమ్ ఆడటానికైనా వాళ్ళకి ఓపిక కావాలి కదా అంటున్నారు. మొత్తానికి అభయ్ తిడితే తిట్టాడు కానీ కరెక్ట్గానే మాట్లాడాడు. మిగిలిన కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఏమంటాడోనని భయపడుతున్నారు. మరి బిగ్ బాస్ పైనే ధిక్కార స్వరం వినిపించాడు కాబట్టి అభయ్కి ఏమైనా వార్నింగ్ ఇస్తారా లేక మొన్న శివాజీని వదిలేసినట్టు వదిలేస్తారో చూడాలి మరి. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.